హాయ్ అండి. ఈవినింగ్ అయితే 5:30 అయితే అవుతుంది. నేను చూడండి అన్నం అయితే వండేస్తాను. పన్నెండు కూడా అయితే వండేస్తాను నేను. తాతయ్యకి అయితే వంట ఉన్నదో చేయను అసలు నేను. చూడండి పక్కన చారు అయితే తాగుతుంది. చారు అమ్మ వడియాలు తెచ్చింది కదా, చారు వడియాలు ఈరోజు అయితే ఈవినింగ్ అయితే మార్నింగ్ కర్రీ వండు కొంచెం దాని జాతకి చారు పెట్టాను. ఇంకా అన్నం ఉడిపోయింది కదా, అన్నం వంచేసుకుందాం. చూడండి చారు అయితే మరుగుతుంది కదా, చింతపండు చారు అదే ఎంతమందికి ఇష్టం. నేను అయితే నాకు ఎప్పుడైనా అనిపిస్తుందో ఇప్పుడు వండేస్తాను. మా ఇంట్లో వాళ్ళు అసలు నేను ఈ రోజు అదే తింటారు ఫ్రెండ్స్. ఎప్పుడైనా నేనే చేసుకోవాలి కదా, అందుకే ఈవినింగ్ పనులన్నీ 6కే ఇంకా ముగించేసుకుంటాను. ఈవినింగ్ సరదాగా బయట అయితే కూర్చుంటే వేసవకాలం కదా, పొయ్యి దగ్గర ఉండలేము కదా, అందుకనే వంట అయితే పూర్తి చేసుకుంటాను. చూడండి ఇంకా రేపు పొద్దున్న మార్నింగ్కి అయితే పప్పు బియ్యము కొన్ని మెంతులు అయితే నానబెట్టాను దోశలు వేయడానికి అయితే టిఫిన్కి. అవి అయితే మిక్సీ పట్టేసుకుంటాం ఇప్పుడు. చూడండి చారు మరిగే లోపల అయితే నేను దోశల పిండి అయితే రుబ్బేసుకున్నాను. ఉప్పు మాత్రం ఇప్పుడు వేయకూడదు, సాల్ట్ అయిన ఉప్పు అయినా ఉడుకున్నప్పుడు అయితే వేసుకుందాం. అంటే కొంచెం మన పనులన్నీ చక్క పెట్టేసుకుంటాం, అప్పుడు వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, సార్ కూడా తాలింపు పెట్టేస్తున్నాను. చూడండి మీకు లైవ్లో చూపిస్తాకి నా పని అంతా పూర్తయిపోయింది. ఇదిగోండి తాలింపు పెట్టేసానా, అలాగే అన్నం వచ్చేసాను. పని అంతా పూర్తయిపోయి వంట చేసుకుని గిన్నెలన్నీ కడిగేసాను. వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి.